చూస్తున్నాం. అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేకపోవడంపై డిప్యూటీ సీఎం భట్టికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మీటింగ్ కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆహ్వానం ఆలస్యంగా అందటం వల్ల తమ పార్టీలో అంతర్గతంగా చర్చించుకునే సమయం లేదని, అలాగే ఇప్పటికే ఖరారైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అఖిలపక్ష సమావేశానికి రాలేకపోతున్నామని కిషన్ రెడ్డి లేఖలో తెలిపారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే కాస్త ముందుగానే తెలియచేయాలని కోరారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తూనే ఉంటామని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, మనం నిన్న మాట్లాడుకున్న విధంగానే అఖిలపక్ష సమావేశానికి అంటే ఆల్ పార్టీ సమావేశానికి ఇటు బీజేపీ తరపు నుంచి మరి హాజరవరా అనే దానికి పులి స్టాప్ పడిందని మనం చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక్కలే లేఖ రాశారంటే పార్టీ నుంచి బీజేపీ నుంచి ఎవరు హాజరు కావట్లేదన్న దానికి అర్థం? అధ్యక్షుడు ఉన్నారు కాబట్టి పార్టీ డిసిజన్స్ అన్ని కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తాయి. కాబట్టి ఆయన డిసిజన్ ప్రకారమే మిగతా ఎంపీలు కూడా ఎవరు హాజరు కావాలనేది చాలా స్పష్టంగా మనకు ఆ లేఖను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఉదయం మనము కిషన్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ప్రభుత్వం నుంచి భట్టి విక్రమార్క అందించిన ఏదైతే లేఖ ఉందో అది రాత్రి ఆలస్యంగా అందింది. దాని మీద డిస్కస్ చేసుకోవడానికి సమయం చాలలేదు. కాబట్టి వెంటనే సాధ్యం కాదు. ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎంపీ ఒక్కొక్క దగ్గర ఉన్నారు, వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం అంత సులభం కాదు అనేది ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కొంచెం నేపథ్యం. ఇక ఇదే అంశం పైన గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రతి సవాళ్ళు చూస్తూనే ఉన్నాం. ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో, ఇటు కిషన్ రెడ్డి, ఇటు ముఖ్యమంత్రి, ఈ బీజేపీ ఎంపీల మధ్యలో మొత్తం కూడా ప్రతి సవాళ్ళు వస్తున్నటువంటి నేపథ్యం. బీజేపీ మాత్రం 10 ఏళ్లలో 10 లక్షల కోట్లు రాష్ట్రానికి నిధులు అందించామని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిధులు రాలేదు రాష్ట్రానికి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా కనీసం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు కనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రతి సవాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు ఇచ్చిందా, నిజంగా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందా, ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నారా అనే అంశాల మీద గత కొన్నాళ్ళ నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ ఎంపీల నుంచి కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దాని మీద డిస్కషన్ జరగాలి, చర్చ జరగాలి. నిజంగా కేంద్ర నిధులు ఎంత ఇచ్చింది, వీటన్నిటి మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో వెంకట్, మీరు చెప్పినట్లుగానే చూస్తే ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలకి సంబంధించి కానీ, మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఈ మీటింగ్ నిర్వహిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రిగా ఉన్న ఇటు కిషన్ రెడ్డి కానీ, అటు బండి సంజయ్ కానీ అసలు వీళ్లే రాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారంటే, వాళ్లే ప్రముఖంగా ఉన్నారు, ఏదైతే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నిర్వహిస్తున్న ఈ మీటింగ్కి వాళ్ళు ఈ విధంగా డుమ్మా కొట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి వచ్చే వాటా మినహాయిస్తే రాష్ట్రానికి దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికి కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారము ఏడాదికి ఆ వాటా ప్రకారమే నిధులు వస్తాయి. కాబట్టి తెలంగాణకు కూడా ప్రతి ఏటా వచ్చే వాటా మాత్రమే రాష్ట్రానికి వచ్చింది. అదనంగా ఎలాంటి సహాయం చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ ఎంపీలందరూ కూడా మేము పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినాము, పబ్లిక్ డొమైన్ లో పెట్టినాము, 10 లక్షల కోట్లు ఇచ్చినాము అని ప్రచారం జరుగుతోంది. కానీ ఎందుకు ఇచ్చారు? రాష్ట్రానికి రావాల్సిన వాటా కిందని మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కానీ మేము తెచ్చామనేది ఎట్లా ప్రచారం చేసుకుంటారు అనేది కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతోంది. కాబట్టి వీటి మీద పూర్తి స్థాయిలో చర్చ జరపాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఆ ఆలోచన ప్రకారంగానే ఇవాళ ఇటు బీజేపీ ఎంపీలు, అంటే కాంగ్రెస్ కి 8 మంది ఉన్నారు, ఇటు బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒకటి ఎంఐఎం ఉంది. మొత్తం అఖిలపక్ష సమావేశంలో ఈ 17 మంది ఎంపీలు కూర్చుంటే రాష్ట్ర అభివృద్ధిలో ఎవరి పాత్ర ఎంత, ఎన్ని నిధులు ఉన్నాయి, ఎన్ని పెండింగ్లు ప్రాజెక్టులు కావచ్చు, పథకాలు కావచ్చు, నిధులు కావచ్చు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించి ఎంపీలందరూ కూడా ఒక ఉమ్మడిగా కలిసికట్టుగా అవన్నీ సాధించుకునేందుకు చాలా అవసరం అనే దాని మీద ఇటు రేవంత్ సర్కార్ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దానికి బీజేపీ ఎంపీలందరూ కూడా దుమ్మా కొట్టారని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయమే కిషన్ రెడ్డి బిక్కీతో మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాన్ని ఆయన చెప్పినటువంటి నేపథ్యం ఉంది.
మాది రాష్ట్ర అభివృద్ధిలో ఎంత వాటా ఇచ్చాం, ఎన్ని నిధులు ఇచ్చాం, మాకు ఒక స్పష్టత ఉంది. మేము ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెబుతూనే అఖిలపక్ష సమావేశం గైరాజరు అవడం వెనుక కారణం ఏంటనేది ఇప్పుడు బీజేపీలో కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ లో కావచ్చు ఒక చర్చనీయాంశంగా అయితే జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించమని చెప్తోంది బీజేపీ. ఆ కీలక పాత్ర ఏంటో ఇప్పుడు అఖిలపక్షంలో చర్చించాల్సిన అవసరం ఉంది. అట్లాంటి అఖిలపక్ష సమావేశానికి వెళ్లకుండా లేట్ అయి అందింది ప్రభుత్వం, మాకు రాత్రి ఆలస్యంగా చెప్పింది అనే దాని మీద తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఎందుకంటే బండి సంజయ్ హైదరాబాద్ లోనే ఉన్నారు, ఇటు కిషన్ రెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారు, ఈటల రాజేందర్ హైదరాబాద్ లోనే ఉన్నారు, ఇటు ఎంపీలందరూ కూడా హైదరాబాద్ లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి రాకపోవడం పైన బీజేపీ ఒత్తి ప్రచారం మాత్రమేనా, నిజంగా ఎలాంటి నిధులు కేటాయించలేదా, కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే వాటా మాత్రమే ప్రతి ఏటా రాష్ట్రానికి ఇస్తున్నారా, అంతా ఒకటి ప్రచారమేనా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్షం నిజంగా మీరు ప్రచారమేనా, నిజం ఉంటే అదే పవర్ ప్రజెంటేషన్ కావచ్చు, అదే పబ్లిక్ డొమైన్ లో పెట్టిన మీ దగ్గర ఉన్న లెక్కలు కావచ్చు, అవన్నీ అఖిలపక్షంలో చర్చ చేయాలి. దీని మీద మేము ఇన్ని నిధులు తెచ్చాము, రాష్ట్ర అభివృద్ధికి మా సహకారం అందించాము, ఇది పర్ఫెక్ట్ గా మా దగ్గర ఉన్న లెక్కలు అని అఖిలపక్ష సమావేశంలో పెట్టాలి. అది ప్రజల్లో కూడా మరింత బలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ అది వదిలేసి అఖిలపక్షానికి వెళ్లకుండా ఇవాళ ఎంపీలందరూ గైరాజరు అవడం పైన కాస్త నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనే ఒక తప్పుడు సంకేతాలు అయితే ప్రజలకు వెళ్తాయనేది కూడా ఒక చర్చ అయితే బీజేపీలో కావచ్చు, ఇటు మిగతా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. నిజానికి అఖిలపక్షం పెట్టాలంటేనే ఒక సాహసం చేయాలి. ఒక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వము ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరు అఖిలపక్షం పెట్టడం సాహసం చేయరు. కానీ ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దానికి వెళ్లకుండా బీజేపీ గైరాజరు అవడం పెద్ద చర్చనీయాంశంగా మరిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సమావేశం సాగనుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై అఖిల పక్షంలో చర్చించనున్నారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ ఎంపీలు హాజరు కానున్నారు. అఖిల పక్షానికి రావాల్సిందిగా బీజేపీ ఎంపీలను స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆహ్వానించారు. కేంద్రం దగ్గర ఆవిష్కృతంగా ఉన్న పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు, నిధులపై రాష్ట్రం తరపున పార్లమెంటులో పోరాడేలా ఒక కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే రోడ్ మ్యాప్ సైతం సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. రైట్, ఇక ప్రజాభవన్ లో ఆల్ పార్టీ మీటింగ్ మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో అందరూ హాజరవుతున్నారా? అంటే బీజేపీ తరపు నుంచి ఇప్పుడే కిషన్ రెడ్డి లేఖని మనం చూసాం. అంటే బీజేపీ మినహాయింపు మిగిలిన వాళ్ళందరూ హాజరవుతున్నారా? సమావేశం ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుందంటారు హేమ? ఎస్, మరి కాసేపట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్లేస్లో మరి కాసేపట్లో ఏదైతే అఖిలపక్ష నేతలకు సంబంధించినటువంటి ఎంపీలందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా ఈ సమావేశం కీలక ఉద్దేశం ఏంటంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి బడ్జెట్తో పాటు కొన్ని ప్రాజెక్ట్స్కి రావాల్సినటువంటి అనుమతులు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు అటు పార్లమెంట్లో ఫైట్ చేయాలి. పెద్ద ఎత్తున అందరం కలిసి మాట్లాడి మనకి రావాల్సినటువంటి నిధులను మనం తెచ్చుకోవాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇంకా రావాల్సినటువంటి బకాయింపులు అన్నిటికీ సంబంధించి మాట్లాడాలి అంటూ కూడా ఇటు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఇప్పటికే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. అటు బీజేపీ, బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం అండ్ కాంగ్రెస్ ఎంపీలు అందరికీ కూడా పిలిచారు. కానీ ప్రస్తుతానికి కేవలం కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే వస్తున్నారు. అటు బీఆర్ఎస్ అండ్
బీజేపీ ఎంపీలు అయితే ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నామంటూ కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. ప్రధానంగా నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగినటువంటి సమావేశంలో రేపు ఈ విధంగా అఖిల పక్షాలకు సంబంధించినటువంటి మీటింగ్ ఉంది, మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది అంటూ బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి అటు సీఎం అటు ఎక్స్ సీఎం ఉన్నటువంటి కేసీఆర్తో చర్చించినటువంటి సమయంలో దీనిపైన ఎటు హాజరు కావద్దు అంటూ కూడా కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి అయితే దూరంగా ఉంటున్నారు. మరొక వైపు కాసేపటి క్రితమే అటు కిషన్ రెడ్డి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఈరోజు సమావేశానికి హాజరు కావడం లేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కూడా తెలిపారు. అయితే నిన్ననే సమాచారం ఇచ్చారు, ముందుగా సమాచారం ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళం, అండ్ ఈరోజు జరగాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలకి ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది, సో మేము ఈ కార్యక్రమానికి రావడం లేదు, అండ్ పార్టీలో అంతర్గతంగా జాతీయ నాయకత్వం మాట్లాడే అవకాశం లేకుండా పోయింది, భవిష్యత్తులో ఏదైనా సమావేశాలు ఉంటే ముందుగానే మాకు సమాచారం ఇవ్వండి, సో మేము పార్టీలో చర్చించి హాజరవుతాము అంటూ కూడా లేఖలో మెన్షన్ చేశారు. అయితే ఈరోజు జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికే షెడ్యూల్ అయిపోయాయి, సో ఈరోజు అయితే రావడం లేదు అంటూ కూడా లేఖలో మెన్షన్ చేశారు. అండ్ మోడీ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ కూడా ఆ లేఖలో మెన్షన్ చేశారు. ప్రధానంగా ఈరోజు అఖిలపక్ష నేతలందరినీ పిలిచి ప్రధానంగా ఎంపీలందరితో మాట్లాడి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటిపైన ఫైట్ చేయాలి, పెద్ద ఎత్తున అందరం చర్చించి దాని తర్వాత పార్లమెంట్లో కూడా ఫైట్ చేయాలి అని భావించారు. కానీ కాంగ్రెస్ ఏదైతే ప్రయత్నం చేసిందో అన్ని పార్టీల వాళ్ళు రావాలని, దీనికైతే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళైతే ప్రస్తుతం ఈ మీటింగ్కి రానటువంటి పరిస్థితి. కేవలం ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. సో చూడాలి మరి ఏ విధంగా ఏం డిస్కస్ చేస్తారు, అండ్ కాంగ్రెస్ ఎంపీలందరికీ కూడా బట్టి విక్రమార్క దిశానిర్దేశం ఏం చేస్తారు అనేది చూడాలి. మోరోవర్ రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చట్టసభల్లో ఆమోదం తెలిపే విధంగా కూడా ఫైట్ చేయాలి. ఇదంతా కూడా చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు మంచి జరుగుతుంది అంటూ కూడా చెప్దామని భావించినటువంటి బట్టి విక్రమార్కకైతే ఇటు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు రావడం లేదు అంటూ కూడా రిప్లై చేశారు. సో ప్రస్తుతానికి కేవలం కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఒక్కొక్కరిగా ఇటు ప్రజాభవన్కి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ఈ మీటింగ్ కూడా స్టార్ట్ అవ్వనుంది. రైట్ హేమ, ఇప్పటికే చూసుకుంటే పార్టీలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నానుకో ఆర్ వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయాల గురించో ఈ మీటింగ్ ఏర్పాటు చేయలేదు, కేవలం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించే చర్చించడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రమే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో మరి బీజేపీ నుంచి కానీ అటు బీఆర్ఎస్ నుంచి కానీ ఆ నేతలు ఈ పార్టీని ఎగ్గొట్టడానికి సంబంధించి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి మరి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనుకోవచ్చు అంటారు? పదే పదే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, అండ్ రాష్ట్రం కోసం ఏమైనా చేస్తాము, కేంద్రంతో ఫైట్ చేస్తాము, నిధులు తీసుకొస్తాము అంటూ కూడా ఎప్పటికప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్తూ ఉన్నటువంటి మాట. అండ్ రీసెంట్గా జరిగినటువంటి బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున బడ్జెట్లు కూడా ఇవ్వలేదు, దీనిపైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా ఫైట్ చేశారు. మనకు కూడా అన్ని రాష్ట్రాల మాదిరిగా సమానంగా బడ్జెట్ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి దీన్ని నిరాకరించారు. కేంద్రం బడ్జెట్ ఇస్తుంది మనకు అని చెప్పారు, అండ్ కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి అండగా ఉంటుంది అని చెప్పారు. సో ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా అండ్ ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేకుండా కేవలం ప్రజల కోసం అండ్ మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనందరం కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకుందాం. ఈ మీటింగ్లో ప్రధానంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అండ్ అనేక ప్రాజెక్ట్స్ని కూడా మనం త్వరలో నిర్వహించబోతున్నాము. దానికి సంబంధించి కేంద్రం నుంచి మనకి కొన్ని అనుమతులు కావాలి, అండ్ రీసెంట్గా చేసినటువంటి కొన్ని కార్యక్రమాలకి కూడా కేంద్రం నుంచి మనకు అనుమతులు కావాలి. సో ఇవన్నీ కూడా మనకు వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది. సో పార్టీలకు అతీతంగా కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుందాము, అందరూ రండి అంటూ కూడా నిన్న బట్టి విక్రమార్క నేరుగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు కాల్ చేసి ఇన్వైట్ చేశారు. కానీ ఇటు బీజేపీ బీఆర్ఎస్ మాత్రం ఈ మీటింగ్కి రావడం లేదు, కేవలం కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ప్రస్తుతానికి ఈ మీటింగ్కి హాజరయ్యారు. సో బీజేపీ బీఆర్ఎస్ మరి దీనిపైన ఏం వివరణ ఇస్తారు అనేది చూడాలి. దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ ఎంపీలు కానీ నేతలు ఎలా ఖండిస్తారు, దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మాత్రం చూడాలి. మరి కాసేపట్లో మీటింగ్ కూడా ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ హేమ.